Hi friends, this is your friend Sudhakar Vemagiri. ఆలివర్ మళ్ళీ అడిగాడు. ఈసారి కాస్త ఎక్కువ అడిగాడు. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద నావెల్ ఆలివర్ ట్విస్ట్, రిటన్ బై ద బ్రిటిష్ నావలిస్ట్ చార్లెస్ డికెన్స్. Lifespan is 1812 to 70. It is a story of an orphan boy named Oliver who is brought to a children's home. మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. ఆలివర్ మళ్ళీ ఎక్కువ అడిగాడు. మరి దీన్ని రాసింది ఎవరంటే చార్లెస్ డికెన్స్ అనే ఒక బ్రిటిష్ నావలిస్ట్. మనం చార్లెస్ డికెన్స్ యొక్క స్టోరీ కానీ చూస్తే చాలా అంటే చాలా ఆసమ్గా ఉంటుంది, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అందువలన ఆయన కోసం ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. చార్లెస్ డికెన్స్ ఈజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ నావలిస్ట్. డ్యూ టు హిస్ ఫాదర్స్ ఇంప్రిజన్మెంట్, అంటే తన తండ్రి గారు ఏదో ఒక నేరం మీద జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చార్లెస్ లెఫ్ట్ స్కూల్ వదిలేసి అండ్ వర్క్డ్ ఇన్ ఎ షూ ఫ్యాక్టరీ, ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలెట్టాడు. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్, అంటే ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేస్తున్నప్పుడే ఈ లాంచ్డ్ హిజ్ రైటింగ్ కెరీర్, అతని రైటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయడం మొదలైంది. హీజ్ నోవెల్ ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ పేపర్స్, బ్లీక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అండ్ డేవిడ్ కాపర్ఫీల్డ్ బ్రాట్ హిమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం అంతా కూడా ఆయనకి ఈ యొక్క నవలలు అనేవి మంచి పేరు తీసుకొని వచ్చాయి. హీ వెంట్ ఆన్ లెక్చర్ టూర్స్ టు అమెరికా అండ్ గాట్ లిటరరీ రిప్యుటేషన్. అతను అమెరికా అంతా కూడా లెక్చర్స్ ఇవ్వడం, ప్రసంగాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ఈ లిటరరీ అంటే ఈ రచయితగా తనకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఈ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ ఎయిల్మెంట్స్ ఇన్ హిస్ వర్క్స్. ఎయిల్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే బలహీనతలు అనమాట. అంటే అతను ఎక్కువగా సామాజిక సమస్యల మీద లేదా మానవ బలహీనత మీద బాగా చర్చించేవాడు. సో అందువల్ల మనం చదువుకునే ఈ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనే టాపిక్ కూడా ఈ యొక్క సోషల్ ఇష్యూస్ మీద ఉంటుంది ఎక్కువగా. సో మరి లెసన్ స్టార్ట్ చేసుకుందాం. మనకి సీన్ స్టార్ట్ చేసుకుంటే మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్ అంటే పెద్ద పెద్ద అడుగులు అనమాట, అంటే పెద్ద అంగలు వేసుకుంటూ బంబుల్ నడుస్తూ ఉన్నాడు. మరి లిటిల్ ఆలివర్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనుకోవచ్చు. బంబుల్ యొక్క ఆ పర్సనాలిటీకి ఆలివర్ పర్సనాలిటీ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అనుకోవచ్చు. ఆలివర్ ఫర్మ్లీ గ్రాస్పింగ్ ఈజ్ గోల్డ్ లేస్డ్ కఫట్, ఇలాగనమాట భయంతో ఉండడం. ట్రాటెడ్ బిసైడ్ హిమ్. ట్రాటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే చిన్నగా నడవడం అనమాట. చిన్నగా అంటే వాక్డ్ ఫాస్ట్ విత్ క్విక్ షార్ట్ స్టెప్స్, అంటే ఫాస్ట్గా నడవడం కానీ చిన్న స్టెప్లు వేసుకుని నడవడం అనమాట. ఇట్లా చిన్న స్టెప్లు వేసుకుంటూ నడవడం. సో వడివడి అడుగులతో వేగంగా నడవడం. అంటే బంబుల్ ఫాస్ట్గా నడుస్తూ ఉంటే ఈ యొక్క మన ఆలివర్ ఫాలో అవుతూ ఉన్నాడు, అది ఇక్కడ చెప్పాల్సింది. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before it forthwith. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని మీనింగ్స్ ఏంటంటే బోర్డ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పవర్ టు మేక్ డిసిషన్స్ అంటే కంట్రోల్ ఆర్గనైజేషన్స్, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఒక సంస్థను కానీ నడిపించడానికి కొంతమంది వ్యక్తుల సముదాయమే బోర్డు అనమాట. అంటే వాళ్ళు ఎటువంటి డిసిషన్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఫోర్త్ విత్ అంటే అట్ వన్స్, తక్షణమే, ఇమ్మీడియట్గా అని మీనింగ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఆలివర్ హ్యాడ్ నాట్ బీన్ విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద వర్క్ హౌస్ ఈ క్వార్టర్ ఆఫ్ యాన్ అవర్. మరి దీంట్లో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటే పావుగంట ముందు నుంచి ఆలివర్ తన వర్క్ హౌస్ గదిలో లేడు. పావుగంట ముందు నుంచి వర్క్ హౌస్ గదిలో లేడు. ఇక్కడ అది అంటే ఆ క్వార్టర్ ఆఫ్ ఎన్ అవర్ అది మీనింగ్ అన్నమాట. అందువల్ల మిస్టర్ బంబుల్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ద బోర్డ్ హ్యాడ్ సెడ్ హీ వాస్ టు అపియర్ బిఫోర్ ఇట్ ఫోర్త్విత్. అందువల్ల బంబుల్ ఏం చెప్పంటే ఆలివర్కి నువ్వు అర్జెంటుగా బోర్డు ముందు అటెండ్ అవ్వాలి అని. ఫోర్త్విత్ అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు నువ్వు అటెండ్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. So not having a very clearly defined notion of what live board was, అంటే ఇక్కడ మనకి అసలు బోర్డు అంటే ఏంటో లేదా బోర్డు మెంబర్స్ ఎవరో కూడా స్పష్టంగా తెలియని ఆలివర్
నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి అనమాట ఆలివర్ది. ఎందుకంటే తనకి బోర్డు అంటే తెలియదు. నువ్వు అర్జెంట్ బోర్డు ముందుకు వచ్చి నువ్వు అక్కడ అటెండ్ అవ్వాలి అంటే అసలు బోర్డు అంటే ఏంటి అనేది ఆలివర్ తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో ఆలివర్ ఉన్నాడు. సో ఆలివర్ వాజ్ రాదర్ అస్టానిష్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాజ్ నాట్ క్వైట్ సర్టైన్ వెదర్ హీ ఆట్ టు లాఫ్ ఆర్ క్రై. ఆట్ టు లాఫ్ అంటే నిజంగా ఏడవాలా లేదా నవ్వాలా అలాంటి తెలియని సిచ్యువేషన్. దీన్ని మన ఇంగ్లీష్లో ఏమంటారంటే catch-22 సిచ్యువేషన్ అంటారు. అంటే ఏం చేయాలో తెలియదు. ఓకే, హీ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ద మ్యాటర్. సో అతనికి ఆలివర్కి అదేంటో కూడా ఆలోచించడానికి టైం లేదు. సో మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇంటూ ఎ లార్జ్ వైట్ వాష్డ్ రూమ్ వేర్ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్ వర్ సిట్టింగ్ అరౌండ్ ఎ టేబుల్. మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్. బంబుల్ అడిగాడు, నువ్వు నన్ను ఫాలో అవ్వాలి. ఎక్కడికి ఫాలో అవ్వమన్నాడు? ఇంటూ ఎ లార్జ్ వైట్ వాష్డ్ రూమ్. అంటే వైట్ వాష్డ్ రూమ్ అంటే మనం చెప్పాలంటే విశాలమైన ఒక తెల్లగా ఉన్న విశాలమైన గదిలోనికి తీసుకెళ్ళి అక్కడ ఎవరున్నారంటే వేర్ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్. ఫ్యాట్ జెంటిల్మెన్ అంటే లావుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వర్ సిట్టింగ్ రౌండ్ ఏ టేబుల్. ఆ టేబుల్కి రౌండ్గా కూర్చొని ఉన్నారు. అటువంటి రూమ్లోకి బంబుల్ ఆలివర్ని తీసుకెళ్ళాడు. ఓకే, రైట్. సుమారు 8 నుంచి 10 మంది లావుపాటి వ్యక్తులు బల్ల చుట్టూ కూర్చొని ఉన్న ఆ విశాలమైన గదిలోకి తనతో పాటు ఆలివర్ని తీసుకెళ్ళాడు బంబుల్. సో ఎట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ సీటెడ్ ఇన్ ఎన్ ఆర్మ్ చైర్ రాదర్ హయ్యర్ దెన్ ద రెస్ట్ వాజ్ ఎ పర్టికులర్లీ ఫ్యాట్ జెంటిల్మెన్ విత్ ఎ వెరీ రౌండ్ రెడ్ ఫేస్. అందులో గుండ్రని ముఖం కలిగినటువంటి ఒక లావుపాటి వ్యక్తి అక్కడ ఉన్న బల్ల కంటే మిగతా కుర్చీల కంటే ఎత్తైన ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు అనమాట. అది దాని యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో బో టు ద బోర్డ్ అంటే అర్థం ఏంటంటే బోర్డు బొమ్మలకి నమస్కారం చేయి. బో అంటే నమస్కారం చేయని అర్థం. సెడ్ బంబుల్ ఆలివర్ని అడిగాడు. ఆలివర్ బ్రష్డ్ అవే 2 or 3 tears that were lingering in his eyes. అటువంటి టైంలో పాపం ఆలివర్ సిచ్యువేషన్ చూస్తే ఆలివర్ కళ్ళలోంచి కారుచున్న 2-3 కన్నీటి చుక్కల్ని తుడుచుకుంటూ అంటే ఇలా తుడుచుకుంటూ ఏం చేశాడు చూడు. అండ్ సీయింగ్ నో బోర్డ్ బట్ ద టేబుల్ బౌట్ టు దట్. అంటే అక్కడ బోర్డు అయితే కనబడలేదు. అంటే యాక్చువల్ బోర్డు అంటే గ్రూప్ మెంబర్స్ అని ఆలివర్ తెలియదు కదా. ఆలివర్ దృష్టిలో బోర్డు అంటే మనం రాసుకునే బోర్డు, మన పాఠాలు చెప్పే బోర్డు అనమాట. అక్కడ బోర్డు ఏం కనబడలేక ఆ టేబుల్ ఉంటే ఆ టేబుల్కి నమస్కారం చేశాడు. బోర్డ్ టు ద టేబుల్. ఎందుకంటే అతనికి ఏ బోర్డే కనిపించలేదు. సో బల్ల మాత్రమే కనిపించింది. రైట్. వాట్ ఈస్ యువర్ నేమ్ బాయ్ సెట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. హై చైర్లో కూర్చున్న రౌండ్ గుండ్రపాటి వ్యక్తి అడుగుతున్నాడు, నీ పేరు ఏం పేరు అని. ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబుల్. అక్కడ అందరిని చూసి ఒకేసారి ఆలివర్ భయపడ్డాడు. ఇక్కడ ట్రెంబుల్ అంటే మనం మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే భయపడ్డాడు. ఒకసారి అందరూ చూడగానే భయపడిపోయాడు. ద బీడిల్ గేవ్ హిమ్ ఎ ట్యాప్ ఆన్ హిస్ బ్యాక్. సో ఇంతలో బీడిల్ అంటే బంట్రోత్ అన్నమాట. అతని వీపు మీద చేతి కర్రతో చిన్న దెబ్బ వేసాడు. ట్యాప్ ఆన్ హిస్ బ్యాక్ అంటే కొట్టడం అనమాట. విత్ హిస్ కేన్ కర్రతోటి కొట్టాడు. విచ్ మేడ్ హిమ్ క్రై. అలా కొట్టిన తర్వాత ఆలివర్ ఏడవడం మొదలుపెట్టాడు. బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. హై చైర్లో కూర్చున్న ఆయన చెప్పాడు, బాయ్ అంటే బాబు, లిసన్ టు మీ, ఒకసారి వింటావా? యు నో యు ఆర్ అన్ ఆర్ఫన్. నువ్వు అనాథ పిల్లవాడివనే నా ఉద్దేశం. ఐ సపోజ్, అవునా అని ఆయన అంటాడు. వాట్ ఈస్ దట్ సార్ ఎంక్వైర్డ్ పూర్ ఆలివర్. పాపం ఆలివర్కి అదేంటో కూడా తెలీదు. ఆర్ఫనైజ్ అంటే నువ్వు ఆర్ఫన్ అంటే కూడా తెలియక ఆలివర్ ఏమన్నాడంటే, అంటే ఏమిటి సార్ అని ఆలివర్ అడుగుతాడు. అంటే ఏమిటి సార్ అని ఆలివర్ అడుగుతాడు. అడిగితే ద బాయ్ ఈజ్ ఎ ఫూల్ ఐ థాట్ హీ వాజ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఆ పిల్లవాడు మూర్ఖుడిలా ఉన్నాడు, ఇది కూడా తెలియదులా ఉంది అని తెల్లని పొట్టి చొక్కా ధరించిన వ్యక్తి అంటాడనమాట. వైట్ కోట్ మ్యాన్ అంటాడు. ఏమంటాడు, ఈ అబ్బాయికి ఇది కూడా తెలియదా అని చెప్పి అంటాడనమాట. హుష్ సెడ్ ద జెంటిల్మ్యాన్ హూ హ్యాడ్ స్పోకెన్ ఫస్ట్. మొదటగా మాట్లాడిన వ్యక్తి ఏమంటాడంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఓకేనా? సో అప్పుడు ఏమంటాడంటే,
యు నో యూ హ్యావ్ గాట్ నో ఫాదర్ నో మదర్ అండ్ దట్ యు ఆర్ బ్రాట్ అప్ బై ద ప్యారిష్ వరంట్ యూ. సో అతను ఇంకేం చెప్తాడు, నీకు తెలుసా నీ తల్లి తండ్రి ఎవరు లేరు, నిన్ను చర్చి వాళ్ళు పెంచి పెద్ద చేశారు కదా. అంటే ప్యారిష్ అంటే చర్చ్ అనమాట. ప్యారిష్ అంటే చర్చ్. అంటే ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడంటే ఎన్ ఏరియా సర్వ్డ్ బై ద చర్చ్, అంటే చర్చి సేవలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా దాన్ని ప్యారిష్ అంటారు. ఓకేనా. సో చెప్తున్నాడు, మరి నువ్వు నిన్నంతా కూడా నీ ప్యారిష్ అంటే చర్చే కదా నిన్ను చూసింది, నేను పెద్ద చేసింది అని చెప్తాడు. ఎస్ సార్ రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిట్టర్లీ. అంటే ఆలివర్ ఏమంటాడు, అవును సార్ అని చెప్పి ఆలివర్ గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట. గట్టిగా ఏడుస్తున్నాడు. వాట్ ఆర్ యూ క్రైంగ్ ఫర్ ఇంక్వైర్డ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. అప్పుడు మళ్ళీ తెల్లని పొట్టి చొక్కాలో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, దేనికి ఏడుస్తున్నావు అని చాలా గట్టిగా అడుగుతాడు. దేనికి ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఐ హోప్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ సెడ్ ద అనదర్ జెంటిల్మ్యాన్ ఇన్ ఎ గ్రఫ్ వాయిస్. గ్రఫ్ వాయిస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డీప్ అండ్ రఫ్ అనమాట, చాలా మొరటగా మాట్లాడటం. గ్రఫ్ అంటే మొరట వాయిస్. నువ్వు ప్రతిరోజు రాత్రి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటావని నేను ఆశిస్తున్నాను. ఓకేనా. అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఫీడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఏ క్రిస్టియన్. మరి నీకు ఆహారం, అంతేకాకుండా నీకు ఆహారం బట్టలు ఇచ్చి నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండే వాళ్ళ గురించి కూడా నువ్వు క్రైస్తవులలా ప్రార్థన చేస్తూ ఉంటావని నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు. అని గ్రఫ్ అడిగాడు, అంటే రఫ్గా అడగడం. ఎస్ సార్ స్టామర్డ్ ద బాయ్. స్టామర్డ్ అంటే ఇక్కడ గొనగడం అనమాట. ఎస్ సార్ అంటే నత్తిగా మాట్లాడు. నిజమే సార్ అని చెప్పి ఆలివర్ అంటాడు. వెల్ యూ హ్యావ్ కమ్ హియర్ టు బీ ఎడ్యుకేటెడ్ అండ్ థాట్ ఏ యూస్ఫుల్ ట్రేడ్ సెడ్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. మంచిది, బాగా చదువుకొని ప్రయోజకుడిగా తయారవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, అర్థమైందా అని ఎత్తైన కుర్చీలో కూర్చున్న ఎర్రని ముఖం గల వ్యక్తి అంటాడు. ఓకే రైట్. సో యూ విల్ బిగిన్ టు పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ at 6 o'clock added the surly one in white waistcoat. అప్పుడు ఏం చెప్తారంటే, సో కాబట్టి రేపు ఉదయం 6 గంటలకు నువ్వు పాత తాళ్ళు, ఇక్కడ ఓకం అంటే పాత తాళ్ళు సేకరించి తీసుకురావడం మొదలెడతావు అని తెల్ల చొక్కాలు ఉన్న వ్యక్తి అంటాడు. ఓకేనా. యాడెడ్ ద వన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఇక్కడ సర్లీ అంటే అర్థం ఏంటంటే బ్యాడ్ టెంపర్డ్ అని అర్థం. సర్లీ SURLY సర్లీ అంటే బ్యాడ్ టెంపర్డ్ అండ్ రూడ్ అనమాట. అంటే రూడ్గా అంటాడు. ఓకే. సో ఆలివర్ బౌడ్లో directed by the beadle and was then hurried away to a large ward where on a rough hard bed and he sobbed himself to sleep. మరి ఆ తర్వాత బంట్రోత్ సైగతో, అంటే బంట్రో సైగ చేస్తాడు. ఆలివర్ అక్కడ ఉన్న బోర్డు సభ్యులందరికీ నమస్కరించి వడివడిగా ఫాస్ట్గా లార్జ్ అంటే విశాలమైన వార్డ్రూమ్లోకి వెళ్ళిపోయి తనకు కేటాయించిన మంచం పైన ఒరిగి దాని మీద పడుకొని ఏడుస్తూ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆలివర్. అంటే అతనికి ఏం తెలియదు యాక్చువల్లీ. అంటే ఎందుకు వెళ్తే అక్కడ వాళ్ళందరిని చూసి వాడు ఏడుస్తాడు, చాలా భయపడిపోతాడు. ఎంతమందిని ఒకేసారి ఆయన చూడడం అని చెప్పి తను తట్టుకోలేకపోతాడు అనమాట. ఓకే. సో పూర్ ఆలివర్ యాజ్ ఈ లే స్లీపింగ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్. మరి ఆలివర్ పాపం అతను చూస్తే జాలేస్తుంది. ఆయన పడుకున్నప్పుడు చూస్తే ఆయనకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు. ద బోర్డ్ హ్యాడ్ టేకెన్ ఎ డిసిషన్ దట్ వుడ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. మరి బోర్డు అతని జీవిత విధానాన్ని మార్చే నిర్ణయం తీసుకుంది. ఆ సంగతి ఆలివర్ తెలియదు నిజంగా మాట్లాడుకోవాలంటే. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వర్ వెరీ వైజ్ అండ్ ఫిలాసఫికల్ మ్యాన్. మరి బోర్డులో సభ్యులు చాలా తెలివైన వారు. యాజ్ ద టర్న్డ్ దేర్ అటెన్షన్ టు ద వర్క్ హౌస్ దే డిస్కవర్డ్ దట్ ఇట్ వాస్ ద రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పూరర్ క్లాస్. మరి ఎప్పుడైతే అనాథాశ్రయం పైకి వారి దృష్టి మళ్ళిందో, అనాథలు పేదలు మొదలైన వారు తేరగా ఉండే ప్రదేశంగా వాళ్ళు భావించారనమాట. అంటే జనరల్గా పూర్ పీపుల్ అందరూ ఉండే ప్లేస్ అదే అని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ది ఇయర్ రౌండ్ అండ్ ఫ్రీ. మరి ఈ సంవత్సరం అంతా ఈ అనాథ పిల్లలకు భోజన వసతి సదుపాయాలతో పాటు ఆశ్రమం కూడా కల్పించబడుతుంది.
అది ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, సో ఇటువంటి ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో అనాథ పిల్లలు అందరూ కూడా ఫ్రీగానే ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళు ఫ్రీగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే అండ్ నో వర్క్. ఇక్కడంతా కూడా ప్లే జరుగుతుంది, ఇక్కడంతా ఆటలు ఆడుతూనే ఉన్నారు, పిల్లలు హాయిగా గడుపుతున్నారు, పని పాట లేకుండా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. దిస్ వాజ్ రియల్లీ ఏ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే అర్థం ఏంటంటే నిజంగా ఆందోళన కలిగించే విషయం, నిజంగా ఆందోళన కలిగించే విషయంగా వారు భావిస్తూ ఉంటారు. They were of the opinion that the poor should be given only two alternatives, either to starve quickly outside the workhouse or gradually inside the house. With this view, they decided that the inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day with an onion twice a week. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే పేదవాళ్ళకి 2 అవకాశాలు మాత్రమే కలిగి ఉండాలన్నారు. అదేంటంటే వాళ్ళు సత్రానికి వెలుపల అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్ హౌస్ ఆకలితో త్వరగా చచ్చిపోవాలి, లేదా క్రమంగా సత్రం లోపల ఆకలితో అలమండించి చావాలి. చూడండి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు. ఈ దృష్టితోనే వాళ్ళ సత్రంలో ఉన్న వారికి రోజుకు 3 సార్లు పల్చని గంజి తిన్ గ్రూయల్ అంటాడు, అదే వారంలో 2 సార్లు ఒక ఉల్లిపాయను మాత్రమే సరఫరా చేయాలనుకున్నారు. చూడండి వాళ్ళ మోటివ్ ఎలా ఉందో. బయట ఉంటే ఆకలితో చచ్చిపోతారు, లోపల ఉంటే పని చేస్తే చచ్చిపోవాలి. కాబట్టి వాళ్ళకి ఎంత తక్కువ ఫుడ్ పెడితే అంత మంచిది, తొందరగా చచ్చిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఫర్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్. మరి ఆలివర్ అనాథ శరణాలయంలో చేరిన 6 నెలలకి పరిస్థితులన్నీ మారిపోయాయి. యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, మరి ఫలితంగా ఈ మధ్య కాలంలో ద నెంబర్ ఆఫ్ వర్క్ హౌస్ ఇన్మేట్స్ గాట్ స్మాలర్. ఇన్మేట్స్ అంటే సత్రంలో ఉన్నటువంటి ఆ పిల్లలు అనాథులు అంతా బక్క చిక్కిపోవడం మొదలైంది. అంతా కూడా బక్క చిక్కిపోయారు పాప. వాళ్ళు పెట్టే తిన్ గ్రూయల్ అండి గంజి, మరి ఇంటి 2 సార్లు ఒక ఉల్లిపాయలు ఇస్తారు వారం రోజులు, అదేం సరిపోతుంది అని ఎంత అనాథ పిల్లలకైతే మాత్రం. అండ్ ద ఇన్మేట్స్ దెమ్సెల్వ్స్ ష్రాంక్ ఇన్ సైజ్ అండ్ బికేమ్ థిన్నర్. ఆ ఇన్మేట్స్ అంటే తమతో ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే పాపం సన్నగా అయిపోయారు. ఇన్మేట్స్ ఇంకా చెప్పాలంటే ఒక సంస్థలో పనిచేసేవారు అనమాట. వాళ్ళందరూ కూడా బాగా సన్నమైపోయి బక్క చిక్కిపోయారు వాళ్ళందరూ. ద రూమ్ ఇన్ విచ్ ద బాయ్స్ వర్ ఫెడ్ వాజ్ ఎ లార్జ్ స్టోన్ హాల్ with a big copper bowl at one end, out of which the master, dressed in an apron for the purpose and assisted by 1 or 2 women, ladled the gruel at meal time. మరి ఆ పెద్ద హాల్లో, the room in which the boys were fed was a large stone hall, అంటే పెద్ద హాల్ అనమాట, with a big copper bowl at one end. అంటే ఒక మూల ఒక పెద్ద రాగి గిన్నె ఉంది, దానిలోంచి when they had performed this operation, out of which the master, దాంట్లోంచి dressed in an apron for the purpose, అంటే ఒక యాప్రాన్ ఇలా ముందు పెట్టుకునేది అనమాట. ఇలా యాప్రాన్ అంటే అది వంట మాస్టరు అని తెలియడానికి ఒక యాప్రాన్ పెట్టుకొని, అండ్ అసిస్టెడ్ బై 1 or 2 women, అంటే తన సేవ చేయడానికి 1-2 ఉంటారు లేడీస్, 1 or 2 women ladled the gruel at meal time. ఇక్కడ మనం ఇంకా భయంకరంగా చెప్పాలంటే లాడిల్డ్ అంటే సర్వ్డ్ విత్ అ లార్జ్ డీప్ స్పూన్ విత్ అ లాంగ్ హ్యాండిల్. లాడిల్ అంటే లాంగ్ హ్యాండిల్ స్పూన్ అనమాట. ఇది చాలా పొడవుగా ఉంటుంది స్పూన్, చివర్లా ఉంటుంది, దాంట్లోంచి తీసుకుంటారు. లాడిల్ అంటే దాంతో సర్వ్ చేయడం మొదలు పెడతారు. ద గ్రూయల్ అట్ మీల్ టైమ్, గ్రూయల్ అంటే గంజి అట్ మీల్ టైమ్. ఆఫ్ దిస్ ఫెస్టివ్ కంపోజిషన్ ఈచ్ బాయ్ హ్యాడ్ 1 basin full. చూడండి, ఫెస్టివ్ కంపోజిషన్ అంటే ఎప్పుడో ఏదైనా పండగ వేళల్లో ఈచ్ బాయ్ హ్యాడ్ 1 basin full అండ్ నో మోర్ ఎక్సెప్ట్ ఆన్ అకేషన్స్ ఆఫ్ గ్రేట్ పబ్లిక్ రిజాయిసింగ్ వెన్ హ్యాడ్ 2 ounces and quarter bread besides. అంటే జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద గెరెటితో భోజనం సమయంలో పిల్లలందరూ గంజి పోస్తూ ఉంటారు, గెరెటితో గంజి పోస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదైనా పండగ వేళల్లో మాత్రం 1 or 2 రొట్టె ముక్కలు తప్ప పిల్లలకి ఆహారం ఎప్పుడు కూడా గంజినేలే. అంటే పండగ వేళల్లో గంజితో పాటు చిన్న రొట్టె ముక్కలు కూడా ఇస్తూ ఉంటారనమాట. అది అంత భయంకరంగా ఉంది అక్కడ హాస్టల్ సిట్యువేషన్.
అనాథాశ్రమ సిచ్యువేషన్. ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. ఆ పిల్లలు తినే పాత్రలో శుభ్రం చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉండేది కాదు. జస్ట్ అర్థం చేసుకోండి ఎందుకని. ద బాయ్స్ పాలిష్డ్ దమ్ విత్ దర్ స్పూన్స్ స్టిల్ ద షోన్ అగైన్. ఆ పిల్లలు ఏం చేసేవారంటే తన చేతుల్లోని గరిటెలతోటి చెంచాలతోటి వాటిని ఆహారం కోసం గీకేస్తూ తెల్లగా మెరిసేలా చేసేవారు అనమాట. ఎంత దయనీయమైన సిచ్యువేషన్ అండి అది. చాలా అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్. When they had performed this operation, they would sit staring at the copper ball with such eager eyes as if they could have devoured the big bowl itself and everything in it. మరి గిన్నెలో ఉన్న ఆహారంతో పాటు గిన్నెను కూడా మింగేసేలా ఆకలితో ఆ రాగి పాత్ర వైపు చూస్తూ కూర్చుని పోయేవారంట. ఈ రాగి పాత్రలోనే కదా మనకు అన్నం పెట్టేది. రాగి పాత్ర ఇంకేమన్నా ఉందా అని చెప్పి వాళ్ళు దాన్ని స్పూన్ తోటి గరిటితోటి గోకుతూ ఉన్నదంతా తినడం ట్రై చేస్తుంటారు. అందుకని దాన్ని ఏమని చూడండి, పిల్లలు తినే పాత్రలు కూడా ఎప్పుడు శుభ్రం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు అని చెప్పారు. సో పెయిన్ఫుల్. At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have struck thereon. Boys have generally excellent appetite. ఓకేనా, అంటే ఆ గిన్నెకి అడుగును అంటుకొని పోయినటువంటి ఆహారం ముక్కల కోసం అందులో తమ చేతులు పెట్టి దేవేవారు. ఎలాగన్నమాట దాన్ని దేవడం. చేతి వేళ్ళను కూడా జాగ్రత్తగా పిసిరంతైనా మిగలకుండా నాకేసేవారు అనమాట ఆ పిల్లలు. దాన్ని చూడు ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. ఎట్ ద సేమ్ టైమ్ దే సక్కడ్ దర్ ఫింగర్స్ మోస్ట్ కేర్ఫుల్లీ టు క్యాచ్ అప్ ఎనీ స్ట్రే స్ప్లాషెస్ ఆఫ్ గ్రూయల్. గెంజి మెతుకులు ఏవైనా వేలుకు ఉండిపోతాయేమో అని చెప్పి దాన్ని కూడా నాకేసేవారంట. దట్ మైట్ హ్యావ్ స్ట్రక్ దేర్ ఆన్. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపిటైట్. పిల్లలకు మంచి ఆకలి ఉండేది. Oliver Twist and his companions suffered the tortures of slow starvation for 3 months. మరి ఆలివర్ ట్విస్ట్తో పాటు అతని సహచరులు అంటే ఇన్మేట్స్ ఎవరైతే ఉన్నారో గత 3 నెలలుగా ఆకలితో అలమంటించిపోతూనే ఉన్నారు. పాప ఆకలితో ఉండిపోయారు అన్నమాట. ఆకలితో బాధపడుతూనే ఉన్నారు. ఎట్ లాస్ట్ ది గాట్ సో వరాషియస్ అండ్ వైల్డ్ విత్ హంగర్. అంటే చివరికి వాళ్ళ ఆకలి ఏ స్థాయికి వెళ్ళిందంటే చెప్తాడు, దట్ వన్ బాయ్ హూ వాజ్ టాల్ ఫర్ హిజ్ ఏజ్ అండ్ హ్యాడెంట్ బీన్ యూజ్ టు దట్ సార్ట్ ఆఫ్ థింగ్, ఫర్ హిజ్ ఫాదర్ హ్యాడ్ కెప్ట్ ఎ స్మాల్ కుక్ షాప్, hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him. చూడండి అతనే ఎలా చెప్తున్నాడు ఆ బాబు. చూడండి చివరికి వాళ్ళ ఆకలిస్తా ఏ విధంగా చేరుకుందంటే వయస్సుకు మించి కాస్త భారీ శరీరంతో ఉన్న పిల్లవాడు ఒకడు ఏమంటున్నాడంటే, ఇంకో కప్పు గంజి కానీ జావ కానీ ఆహారం రూపంలో నాకు సరఫరా చేయకపోతే ఏదో ఒక రాత్రి ఆకలితో నాతో పాటు నా పక్కలో పడుకున్న బక్క పిల్లవాడిని అమాంతంగా తినేస్తానేమోనని నాకే భయంగా ఉంది అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. చూడండి అంటే అంత ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. He was afraid he might some night happen to eat the boy who slept next to him, who happened to be weakly youth of tender age. అంటే ఎవరిని నా పక్కన పడుకున్న బక్క పిల్లవాడిని తినేస్తాడేమో భయంగా ఉందని చెప్తా ఉన్నాడు. He had a wild hunger eye. అతను వాలకం చూస్తుంటే అతను విపరీతమైన ఆకలితో బాధపడుతున్నట్లే ఉంది పిల్లలకు. మరి పిల్లలందరూ సమావేశమై దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. ఈడ వైల్డ్ హంగ్రీ అండ్ దే బిలీవ్డ్ హిమ్. అందరూ కూడా ఆయన నమ్మారు. ఓకే, మనోడు చాలా ఆకలితో బాధపడుతున్నాడు. ఏ కౌన్సిల్ వాజ్ హెల్డ్. ఒక మీటింగ్ పెట్టుకున్నారు అందరూ కలిసి. లార్డ్స్ వర్ క్యాస్ట్ యాజ్ టు హూ షుడ్ వాకప్ టు ద మాస్టర్ ఆఫ్టర్ సప్పర్ దట్ ఈవినింగ్ అండ్ ఆస్క్ ఫర్ మోర్. సో అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఎవరో ఒకరు వాళ్ళ హాస్టల్ వార్డెన్కి మరింత ఆహారం కోసం డిమాండ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. మరి బ్యాడ్ లక్ ఏంటంటే, అండ్ ఇట్ ఫెల్ టు ఆలివర్ ట్విస్ట్. ఆ బాధ్యత కాస్త ఆలివర్ మీదే పడింది. ద ఈవినింగ్ అరైవ్డ్. మరి సాయంత్రం అయింది. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. బాయ్స్ అందరూ కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు తీసుకున్నారు.
ద మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్ స్టేషన్ హిమ్సెల్ఫ్ ఎట్ ద కాపర్. అంటే వంట మాస్టర్ ఎవరైతే ఉన్నారో వడ్డించి ఆయన యూనిఫామ్ వేసుకొని ఆ కాపర్ బౌల్ దగ్గర నుంచున్నాడు. హిజ్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. అంటే అతని వెనకాల అతని అసిస్టెంట్లు కూడా వెనకనే నిల్చున్నారు. అతని చుట్టూ అతని అసిస్టెంట్లు కూడా నిల్చున్నారు. ద గ్రూయిల్ వాజ్ సర్వ్డ్ అవుట్. ఆ గంజిని వడ్డిస్తూ ఉన్నారు. గిన్నెలో ఉన్న గంజి జావా అందరికీ వడ్డించేశారు. ద గ్రూయిల్ డిసపియర్డ్. మరి చూస్తుండగానే గంజి అంతా అయిపోయింది. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వింక్డ్ ఎట్ ఆలివర్. అందరూ కూడా పిల్లలు ఒక్కొక్కరు గుసగుసలు ఆడుకుంటూ ఆలివర్కి సైగ చేశారు. వింక్డ్ ఎట్ ఆలివర్, సైగ చేశారు. వైల్ హీజ్ నెక్స్ట్ నేబర్స్ నడ్జ్డ్ హిమ్. అలాగే తన మిగతా పనులు కూడా అతన్ని ముందుకు తోశారు. నడ్జింగ్ అంటే ముందు తోయడం అనమాట, ముందుకు తోశారు. చైల్డ్ యాజ్ హీ వాజ్, అసలే పిల్లవాడు, హీ వాజ్ ఎ డెస్పరేట్ విత్ హంగర్. దానికి తోడు ఆకలి దరిద్రం. అండ్ రెక్లెస్ విత్ మిజరీ. అలాగే ఇక ఆకలి దరిద్రానికి అతను ఏం చేయలేకపోయాడు అనమాట. అంటే ఏమైనా చేసేయాలి అనే ఒక కసి పట్టుదల, అన్నం కోసం ఏమన్నా చేయాలి అనే పట్టుదల ఒకటైతే ఉంది. అండ్ అడ్వాన్సింగ్ టు ద మాస్టర్ బేసిన్ అండ్ స్పూన్ ఇన్ ఏ హ్యాండ్ సెడ్. అసలే పిల్లవాడు, దాని తోడు ఆకలి దరిద్రం. ఆలివర్ అతను కూర్చున్న చోటు నుండి లేచి వంట మాస్టర్కి ఎదురుగా నిలబడి తన ధైర్యానికి తానే భయపడుతూ అడిగాడు. మాస్టర్ ఎలా నుంచున్నాడు అక్కడ? బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్, సమ్వాట్ అలార్మ్డ్ అట్ ఈజ్ ఓన్ కరేజ్. తన ధైర్యాన్ని తానే భయపడిపోయాడు అనమాట. భయపడి ఏమడిగాడు? ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్. అంతేకాదు లెసన్ హెడ్డింగ్ ఏంటి మనకి? ఆలివర్ ఆస్క్ సమ్ మోర్. ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్ అన్నాడు. ద మాస్టర్ వాజ్ అ ఫ్యాట్ హెల్దీ మ్యాన్. ఈ టర్న్ వెరీ పేల్. ఆ మాస్టర్ చాలా లావుగా ఉన్నాడు, బాగా ఆరోగ్యమైన పర్సనాలిటీ. బట్ ఈ టర్న్ వెరీ పేల్. ఒకసారి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఒకేసారి పేల్ అనమాట. అంటే మనం ఇంకా అంటే అయ్యా దయచేసి నాకు మరింత గంజి అన్నం వేయండి, నాకు మరికొంచెం కావాలన్నప్పుడు వంట మాస్టర్ లావుగా బొద్దుగా బలంగా ఉన్నాడు. ఆ మాట వినేసరికి అతను ముఖం మాడిపోయింది ఒకేసారి. టర్న్ పేల్. He gazed in stupefied astonishment on the small rebel for some seconds. Oliver అలా ఎదిరించి ప్రశ్నించడాన్ని చూసి అతను అదిరి పడిపోయాడు. కొన్ని క్షణాలు ఏం చేయాలో పాలుపోలేదు అతనికి. మరి తూలపడబోయి గిన్నె మీద చేయి వేశాడు. చూడండి ఇక్కడ ఏమైందో చూడండి. అండ్ దెన్ క్లైంగ్ ఫర్ సపోర్ట్ టు ద కాపర్. అంటే ఒకసారి కింద పడిపోయి ఆ సపోర్ట్ కాపర్ గిన్నెను పట్టుకున్నాడు. దే అసిస్టెంట్స్ వర్ ప్యారలైజ్డ్ విత్ వండర్, ద బాయ్స్ విత్ ఫియర్. మరి అక్కడ ఉన్న అనుచరులందరూ కూడా ప్యారలైజ్డ్ విత్ వండర్ అంటే ఆశ్చర్యంతో నిస్తేజులు అయిపోయారు. అడిగాడు, ఈ అబ్బాయి ఇలా అడిగాడా, ఎంత ధైర్యం వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యపోయారు. మరి పిల్లల కళ్ళల్లో ఏదో తెలియని భయం. The boys with fear. What? Said the master at length in a faint voice. ఏంటి? చిన్న గొంతుకుతో అన్నాడు వంట మాస్టర్. ఏంటి, ఏం కావాలి, ఏమన్నావు అని అడుగుతాడమ్మా. అడిగితే దానికి ఆలివర్ ఏమంటాడు? ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్. అయ్యా దయచేసి నాకు కొంచెం గంజి కావాలి, పోయండి అంటాడు. ద మాస్టర్ ఎయిమ్డ్ ఎ బ్లో ఎట్ ఆలివర్ సెడ్ విత్ ద ల్యాడర్. ఆ గరిటతోటి డెప్ప మీద ఒక్కటిస్తాడు, ఇలా కొట్టడం అన్నమాట. ఒక్కటిచ్చి అండ్ ష్రీక్డ్ అలౌడ్ ఫర్ ద బీడిల్. బంట్రోత్ అని గట్టిగా అరిచాడు ఆ వంట మేస్త్రి. ఆ వంట అతను గట్టిగా అరిచారు. బంట్రోత్, బీడిల్ ఎక్కడ, రైట్. అంటే ఇక్కడ ఏదో జరగకుండా తప్పు జరిగిపోయింది, ఎవరో అనలేని మాట అనేసాడు, వాడు తప్పు చేశాడు, పాపం చేశాడు, అలాంటి వాడు మన ముందు ఉన్నాడు, నువ్వు అర్జున్ రా అన్నంత సీన్ క్రియేట్ చేసి, జస్ట్ దేనికి అంత సీన్ క్రియేట్ చేయడం? ఆలివర్ కొంచెం గెంజేయమన్నాడు అంతేగా. దానికి వాడు ఏదేదో అనుకొని భయపడిపోయి నువ్వు బంట్రోత్ రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అనగానే ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ సాలమ్ మీటింగ్. ఆ టైంలో బోర్డు సభ్యులందరూ కూడా మీటింగ్లో ఉంటారు. వెన్ మిస్టర్ బంబుల్ రష్ ఇంటు ద రూమ్ ఇన్ గ్రేట్ ఎగ్జైట్మెంట్. మరి బంబుల్ హఠాత్తుగా గదిలోకి ప్రవేశించి ఆందోళనగా ఎత్తైన కుర్చీలో కూర్చున్న సభ్యుని ఉద్దేశించి అంటాడు అనమాట. మిస్టర్ లింకిన్స్, ఐ బెగ్ యువర్ పార్డన్ సార్. అతని పేరు లింకిన్స్ అనమాట. అంటే ఏమంటాడు? లింకిన్స్ గారు, ఆలివర్ ట్విస్ట్ హెజ్ ఆస్క్డ్ ఫర్ మోర్. ఆలివర్ ట్విస్ట్కి గంజి సరిపోలేదట, మరింత కావాలని అడిగాడు అంటాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది మాటతో. అంతా అక్కడ ఒకేసారి హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది.
దెర్ వాజ్ జనరల్ స్టార్ట్. హారర్ వాజ్ డెపిక్టెడ్ ఆన్ ఎవ్రీ కౌంటెనెన్స్. ప్రతి ఒక్కల మొక్కలో భయంకర హారర్ అనమాట. అందరూ అంటే ఏది అడగకూడదు అడిగాడు, చెప్పకూడదని చెప్పాడు, జరగకూడదు జరిగింది అన్నట్టు వాళ్ళందరూ కూడా ఫేసులు పెట్టుకుని కూర్చున్నారు. ఫర్ మోర్ సెటిల్ మిస్టర్ లింకిన్స్, కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. డూ అండర్స్టాండ్ దట్ హి ఆస్క్డ్ ఫర్ మోర్ ఆఫ్టర్ హి హాడ్ ఈటెన్ ద సప్పర్ అలాటెడ్ బై ద బోట్. చూడండి అతను ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి. ఏంటి ఇంకానా? అంటే మీరు విన్నది నిజమేనా? మీరు చెప్తుంది నిజమేనా? మిమ్మల్ని మీరు నియంత్రించుకుని సరిగ్గా చెప్పండి బంబుల్. సాయంత్రం భోజనం తినేసిన తర్వాత కూడా అతనికి మరింత ఆహారం కావాల్సి వచ్చిందా అడిగాడు లింకిన్స్ బంబుల్ని. అంటే మేము పెట్టిన ఆహారం తినేసిన తర్వాత కూడా అతను అడిగాడా? ఇంకా ఎక్కువ అడిగాడా? జాగ్రత్తగా చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పండి, మీరు విన్నది నిజమేనని చెప్పి అడుగుతాడు. హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబుల్. బంబుల్ ఏమంటాడు? హీ డిడ్ సార్, అవును సార్ అడిగాడు అని చెప్తాడు. That boy will be hung, said the gentleman in the white waistcoat. I know that boy will be hung. ఆ పిల్లవాడిని వేలాడదీయాలి. వేలాడదీయడం అంటే అతని గురించి ప్రకటన ఇవ్వాలని అర్థం అనమాట. తెల్లని పొట్టి చొక్కా వేసుకున్న పెద్ద మనిషి అంటాడు. నోబడి కాంట్రడిక్టెడ్ ద ప్రొఫెటిక్స్ జెంటిల్మెన్స్ ఒపీనియన్. అంటే ఈ పెద్ద ఆయన అభిప్రాయాన్ని ఎవ్వరూ కాదనలేకపోయారు. ఎన్ ఎగ్జైటెడ్ డిస్కషన్ టుక్ ప్లేస్. మరి ఒక మంచి డిస్కషన్ అయితే జరిగింది. ఆలివర్ వాజ్ ఆర్డర్డ్ ఇంటూ ఇన్స్టెంట్ కన్ఫైన్మెంట్. అంటే మరుసటి రోజు ఉదయం బయట గేటు మీద ఒక పోస్టర్ అతికించబడింది. అదేంటంటే ఏ బిల్ వాజ్ నెక్స్ట్ మార్నింగ్ పేస్టెడ్ అట్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద గేట్. ఒక పోస్ట్ అతికించాలి. ఆ పోస్ట్ ఏంటి అంటే ఆఫరింగ్ ఎ రివార్డ్ ఆఫ్ £5 టు ఎనీబడి హూ టేక్ ఆలివర్ ట్విస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్యారిష్. అంటే ఈ చర్చి వాళ్ళ నుండి ఎవరైనా ఆలివర్ని తీసుకువెళ్ళినట్లయితే వారికి £5 బహుమతికి ఇవ్వబడుతుంది. అంటే మీరు తీసుకెళ్తే మాకిమ్మని చెప్పడం కాదు, మీరు ఎవరు ఆలివర్ని తీసుకెళ్తే మీకేమే £5 బహుమతికి ఇస్తామంటాడు. ఇన్ అదర్ వర్డ్స్ £5 ఆలివర్ ట్విస్ట్ వర్ ఆఫర్డ్ టు ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్ హూ వాంటెడ్ అన్ అప్రెంటిస్ టు ఎనీ ట్రేడ్, బిజినెస్ ఆర్ కాలింగ్. మరి దీన్ని వేరే ఉద్దేశంగా చెప్పాలంటే ఎవరైనా ఏ వ్యాపార సంస్థలోనైనా మరే పనికైనా కానీ ఆలివర్ని పనికి కుదుర్చుకుంటే వారికి £5 పాటు ఆలివర్ని కూడా అప్పచెప్తాం అని ఆ ప్రకటన సారాంశం. మరి ఇదండి ఆలివర్ ట్విస్ట్ యొక్క స్టోరీ. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. అతను చేసిన తప్పేంటి? ఆకలితో ఉన్నాడు. మరి అనాథాశ్రయం కాబట్టి నువ్వు పూర్తిగా పెట్టాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు పెట్టకుండా వాళ్ళు ఎలాగైనా చంపేయాలి, ఈ విధంగా చంపాలని నువ్వు అనుకున్నావు కాబట్టి వాళ్ళకి ఫుడ్ తగ్గించేస్తావు. తగ్గిస్తే వాళ్ళకి ఆకలేసి ఏదో ఒక రోజు గట్టిగా అడిగాడు. అందరూ కూడా ఆలివర్ని తీసుకున్నారు. ఆలివర్ని అడిగాడు కాబట్టి ఆలివర్కి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి? అతనికి నోటీస్ బోర్డు మీద అతని పేరు పెట్టి ఎవరైనా ఆలివర్ని తీసుకుంటే మేమే మీకు £5 ఇస్తామని చెప్పాడు. చూడండి మన చార్లెస్ డికెన్స్ ఎంత చక్కగా రాశాడు. అందుకని చూడండి మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం.